స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సాధించే వరకు ఆందోళన కొనసాగుతుందని, డిమాండ్ల సాధనకు ఉద్యోగులు మరోసారి సంఘటితం కానున్నారని పలమనేరు జేఏసీ చైర్మన్ ఆనందబాబు అన్నారు. పలమనేరు పట్టణంలో నిన్నటి రోజు వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసరా కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మరియు సూపర్ బజార్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ల ప్రసంగంపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పలమనేరు పురపాలక సంఘం వారు ఈ రోజు ఉదయం 11 గంటలకు పలమనేరు పురపాలక సంఘం కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు. పెద్ద పంచాయతీ మండలం శంకరాయలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వీకోటకు చెందిన ఎండీహెచ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ఎండీహెచ్ పవన్ కళ్యాణ్ ఘనంగా విజయం నాదే కార్యక్రమం నిర్వహించారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ కమిషనర్కి, వైస్ చైర్మన్కి, గౌరవ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్, పలమనేరు పురపాలక సంఘం వారి ఆదేశాలు మరియు కమిషనర్ పలమనేరు పురపాలక సంఘం సూచనలతో పలమనేరు పట్టణం నందు వీధి కుక్కల వలన ప్రజలు ఇబ్బంది కలుగుతున్న కారణంగా వాటికి ప్రభుత్వ నిబంధనలకు లోబడి వీధుల యందు ఉన్న కుక్కలను పట్టి వాటికి ఆపరేషన్ చేయించే కార్యక్రమం ప్రారంభించబడుతుందని తెలిపారు. గవర్నమెంట్ వ్యాన్ పంపించడం జరిగింది. దాని ద్వారా కుక్కల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి చెవులు ఇచ్చేసి మళ్ళా తెచ్చి యథాస్థితికి వదిలేస్తారు. మళ్ళా కుక్కల ద్వారా మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని తెలుసుకుంటాం. 56 మందిని లాస్ట్ సండే కుక్కలు కరిచేయడం వల్ల పలమనేరులో ప్రజలు భయపడుతున్నారు. దానివల్ల కౌన్సిలర్ల ఆమోదంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ముందుగా ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రాం చేపట్టబడింది. అందువల్ల ఇది తగిన చర్యలు తీసుకోవాలి. మన పలమనేరు పట్టణం నందు మన గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్స్, గౌరవ కౌన్సిలర్లు అందరి సహకారంతో మన వీధి కుక్కలు ఏదైతే మనకు ప్రమాదకరమని భావించే కుక్కలను చంపకూడదు, ఏదైతే మనకు గవర్నమెంట్ ఆఫ్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క గైడ్లైన్స్ మేరకు మనకు అనిమల్ బర్త్ కంట్రోల్ అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ప్రోగ్రాం ద్వారా వాటిని ఉత్పత్తిని నిలుపుదల చేసే భాగంగా అనిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారికి సహకారంతో మనం వారికి వాళ్ళే వచ్చి టీం అంతా కూడా వీధి కుక్కలను పట్టుకొని వాటికి అక్కడ ఆపరేషన్ చేసి వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అంతా ఏఆర్వి వేసి ఉత్పత్తి కాకుండా వాటికి అక్కడ వారం రోజులు మన వాళ్ళకు ట్రీట్మెంట్, పోస్ట్ ఆపరేషన్, ప్రీ ఆపరేషన్, అక్కడ ఫుడ్, సర్జరీకి మెటీరియల్, డాక్టర్స్ అంతా వాళ్ళంతా ఉండి అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి తర్వాత వారం రోజుల తర్వాత ఎక్కడైతే ఉంటాయో పట్టుకుని అక్కడే వదిలేస్తారు. అది ఆపరేషన్ చేసిన తర్వాత వాటికి చెవులు కత్తిరించి ఇండికేషన్ అనేది పెడతారు. మళ్ళీ ఆపరేషన్ తర్వాత అవి ఎటువంటి మొరగవు, అవి జనాలపైకి ఎటువంటి ప్రభావం చూపించవు. అవి కొన్ని లావెక్కి కొద్దిగా అట్లే ఉంటాయి, కొద్దిగా విలాస్ అయిపోతాయి, మన ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. దాని విధంగా మనకు వన్యప్రాణుల చట్టం కింద ఏదైతే గవర్నమెంట్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఉందో ఆ గైడ్లైన్స్ మేరకు ఎన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. గౌరవ చైర్మన్ గారు, మన వైస్ చైర్మన్స్, కౌన్సిలర్లు, మన సిబ్బంది సహకారంతో, మీడియా మిత్రుల సహకారంతో ఎక్కడైనా మనకు ఐడెంటిఫై చేస్తే వాటిని కూడా పట్టుకొని ఈ వారం రోజుల్లో అన్ని కార్యక్రమం చేపట్టింది. బాబు
30% మధ్యంతర వృత్తిని, పెండింగ్ ఉన్న డిఏ బకాయిలను. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా స్థానిక ఎన్జీఓ హోం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నెహ్రూ విగ్రహం ఎదురుగా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం 14 సార్లు చర్చలకు పిలిచినా కేవలం మాటలే తప్ప ఒక్క సమస్యను కూడా సంపూర్ణంగా పరిష్కరించలేదన్నారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ నెలలు గడుస్తున్నా ఫలితం రావటం లేదన్నారు. ఉద్యోగులు తమ సొంత డబ్బును చందాగా కడుతూ పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు, పాక్షిక ఉపసంహరణ దరఖాస్తు చేసుకున్నా నెలలు తరబడి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి అత్యవసర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ నాయకులు మరియు ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా ఒక్క డిఏని కూడా క్లియర్గా పేమెంట్ చేసినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉద్యోగులకు ఇస్తున్నటువంటి నగదు రహిత సేవల్ని సక్రమంగా హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించకుండా వైద్యం అందనటువంటి పరిస్థితి, ఉద్యోగులు వారి సర్వీసు మొత్తాన్ని జీతాల నుంచి మినహాయించుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐల క్లెయిములను కూడా ఈరోజు ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఉద్యోగులందరూ కూడా గతంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం 30% మధ్యంతర వృత్తిని ఈరోజు అడుగుతున్నారు. అదేవిధంగా 1/7/2018 నుంచి రావాల్సినటువంటి కరువు భత్యం బకాయిలు అన్నీ కూడా ఈరోజు ఇవ్వకుండా, సరెండర్ లీవులు ఇవ్వకుండా హెచ్ఆర్ఏని తగ్గించి ఇచ్చినటువంటి 27% ఫిట్మెంట్ని 23% చేసి ఇప్పుడు రావాల్సినటువంటి పీఆర్సీ ఇవ్వకుండా ఈ విధంగా గత 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం ఏం పని చెప్పినా తూచా తప్పకుండా విధులు నిర్వహిస్తున్నా కూడా మరి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి వాటికి మాత్రం ఈరోజు ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తూ 14 సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఉద్యోగ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసిన 14 వాయిదాలు వేశారే తప్ప ఒక్క సమస్య కూడా ఇప్పటికీ పరిష్కారం కానటువంటి పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, పెన్షనర్లు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగంగా మరి పని చేసేటటువంటి వర్కింగ్ క్లాస్కి ఈరోజు ప్రభుత్వం దగ్గర ఏమాత్రం విలువ లేనటువంటి పరిస్థితి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గర సమయం లేనటువంటి పరిస్థితి. ఇది చాలా శోచనీయం. ఉద్యోగ వర్గాలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. మరి వారి సమస్యలని ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన పరిశీలించి మరి వాటిని పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఏపీ జేఏసీ తరఫున పొలంనేరు నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ. ప్రధానమైనటువంటి డిమాండ్స్ సుమారు 18,000 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు చెల్లించాలి. ఏ రోజు రిప్రజెంటేషన్ చేసినా మేము బకాయిల్లో ఉన్నామని అంటున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటక తీసుకుంటే పెట్రోల్ 10 రూపాయలు తక్కువ, డీజిల్ 10 రూపాయలు తక్కువ. అదేవిధంగా అన్ని రకాల ట్యాక్సులు తీసుకుంటే కూడా ఆంధ్రతో పోలిస్తే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ వసూలు చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీరు మీ యొక్క బడ్జెట్ను మేము కొత్తగా డిమాండ్ చేసేది కాదు, మా దగ్గర ఇష్టపడి కష్టపడి దాచుకున్న సొమ్మును ఏపీజీఎల్ఐ కానీ పీఎఫ్ కానీ ఆ సొమ్మును ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాము. మీ దగ్గర ఎంత ఉంది బడ్జెట్ అనేది స్పష్టంగా ప్రకటన చేయండి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల చాలా నియంత్రితంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మానాలి. అదేవిధంగా ఈరోజు డిఎస్సీలో అప్రెంటిస్ విధానాన్ని అనేది తీసుకొచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిఎస్సీ ప్రకటించినప్పుడు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ఉపాధ్యాయ వ్యవస్థలో అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా 117 జీవో పేరుతో వేలాది ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా గాల్లో కలిపేసినటువంటి పరిస్థితి. దీని అన్నింటికీ కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలి. లేకపోతే మేము చేపట్టబోయేటటువంటి దశల వారి పోరాటాన్ని మీరు ఎదుర్కోవాలి. ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చాం.
మీరు అధికారంలో వచ్చే ముందు రోజు ఏం చెప్పారు? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అదే సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ తీసుకొచ్చారు. సిపిఎస్ కన్నా దారుణమైనటువంటి జీపీఎస్ తీసుకొచ్చారు. ఇప్పటికీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, పాత పెన్షన్ విధానమే శరణ్యం, అది తప్ప మీరు మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఈ రోజున ఏపీ జేఏసీ నాయకత్వం పిలుపు మేరకు పొలంనేరు తాలూకా కేంద్రం నందున ఈ యొక్క మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేటటువంటిది చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మా జేఏసీ అధ్యక్షులు కానీ జేఏసీ నాయకులు కానీ సాధారణంగా ఉన్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థను గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దాదాపుగా 1,30,000 మందిని నియమించి ఉద్యోగ అవకాశం కల్పించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో కొంత మేరకు అవకాశాలు అనేటటువంటివి తక్కువగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే మాకు అందాల్సినటువంటి 9 నెలల ఆరియర్స్ అనేటటువంటివి అందలేకపోతున్నాయి. అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్తో గతంలో టీచర్స్ నియామకంలో ఏదైతే ఈ యొక్క అప్రెంటిస్ విధానంతో నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి కలుపుకొని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఒకటి ప్రధానంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల నుండి ఉండాలి. అదేవిధంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటిది ఇక్కడ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అనేటటువంటిది ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఉద్యోగ వ్యవస్థలో తీసుకురావాలనేటటువంటి ఆశయం ప్రతి ఒక్క గ్రామవార్డు సచివాలయ ఉద్యోగిలో కూడా ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తీసుకురావడం జరుగుతోంది. అదేవిధంగా నూతనంగా తీసుకురాబోతున్నటువంటి ఏదైతే రేషనలైజేషన్ అనేటటువంటి ఒక వ్యవస్థ గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ చేసి ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయాలనేటటువంటి ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దీనివలన ఉద్యోగి స్థానంలో మరొక ఉద్యోగాన్ని నియమించే పరిస్థితి ఏర్పాటు తీసుకొస్తే బాగుంటుందనేటటువంటి విషయాన్ని తీసుకెళ్తున్నాం. ఎందుకన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని మరొక స్థానంకి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ ఈ స్థానంలో పనిచేసేటటువంటి ఆ కార్యం ఎవరు నెరవేరుస్తారనేటటువంటి దాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశం దృష్టికి తీసుకొస్తూ రాష్ట్ర అగ్ర నాయకత్వం కూడా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి ఏదైతే కోరికలు ఒక 4.5 సంవత్సరం నుండి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ సమావేశం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఏపీ జేఏసీ జిందాబాద్. పదోతరగతి విద్యార్థులు ప్రతిభా పరీక్ష నిర్వహించి చేయడం, సమాజంలో అప్పుడప్పుడు నెలకొన్న విపత్కర పరిస్థితుల సమయంలో తగిన సహాయ సహకారం మరియు అన్నదాన కార్యక్రమాలు. పెద్ద పంచాని మండలం శంకరాయలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా విజయం నాదే కార్యక్రమం వీకోటకు చెందిన ఎండిహెచ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ఎండిహెచ్ పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో విద్య చాలా ఆవశ్యకమైన అత్యంత ముఖ్యమైన ఆయుధమని తెలియజేస్తూ విద్య ద్వారా జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చునని దిశానిర్దేశం చేస్తూ విద్యార్థి దశలో విద్య యొక్క ప్రాముఖ్యతను క్షుణ్ణంగా తెలియజేశారు. అందులో భాగంగానే 2023-24 విద్యా సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత మరియు క్రమశిక్షణ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ప్రతిభా బహుమతులను ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. పేదరికం కారణంగా చదువు మానేసి బాల కార్మికులుగా మారిన పిల్లలను పాఠశాలలో చర్చించడం, వారికి చదువులు చెప్పించడం, 10వ తరగతి విద్యార్థులు ప్రతిభా పరీక్ష నిర్వహించి చేయడం, సమాజంలో అప్పుడప్పుడు నెలకొన్న విపత్కర పరిస్థితుల సమయంలో తగిన సహాయ సహకారం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, పేదరికం కారణంగా చదువు మానేసి బాల కార్మికులుగా మారిన పిల్లలను పాఠశాలలో చర్చించడం, వారికి చదువులు చెప్పించడం. పలమనేరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పలమనేరు పట్టణంలో నిన్నటి రోజు వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసరా కార్యక్రమంలో భక్తులు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మరియు సూపర్ బజార్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ల ప్రసంగంపై మీడియా సమావేశం నిర్వహించి తీవ్రస్థాయిలో టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. నిన్నటి రోజు మహిళల పుణ్యమా అని
మహిళలకు ఒక ప్రోగ్రాం పెట్టి నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, నిన్నగా తెలిసింది ఆయన ఎంపీ మనకి అనేసి. ఆయన ఇన్ని రోజులు కనీసం ఆయన ఎంపీ అనేసి గుర్తింపు లేదు. ఎట్లా తెలిసిందిరా అంటే నిన్న ఆయన కళ్ళు తాగేసి కోతి ఆడుతుంది అట్లా అన్నాడు ఆయన. ఎవరబ్బా అనేసి ఆయన గురించి నేను తెలుసుకుంటే మళ్ళీ విలేకరులే చెప్పినారు, నువ్వేం మనం ఇట్లా పొలంలో పుట్టి పెరిగినావో ఆయన ఎంపీ బాగా తెలియదు అనేసి అడిగినారు. అయ్యో మాకు ఇన్ని రోజులు తెలియలేదు. ఎందుకురా అంటే ఆయన ఎంపీగా ఎక్కడ గుర్తింపు అనేది లేదు ఆయనకి. ఎంపీ ఉన్నాడని తెలుసు కానీ ఈయన ఎంపీ అనే విషయం మాత్రం మాకు నిన్న కొద్ది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నిన్న ఆయన ఫస్ట్ టైం అంతసేపు మాట్లాడింది అది ఏం మాట్లాడో తెలియకుండా మాట్లాడినాడు ఆయన. మా బాధ ఏమనంటే ఆయన ఏదైనా మాట్లాడుకోవాలి, ఆయన ఇష్టం, ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడతారు. కాకపోతే ఆయన ఎంపీగా ఏం మాట్లాడాలా, ఆయన ఏం చేసినాడు అది మాట్లాడాలా. నాకు మైక్ ఇచ్చేసినారు నిన్న, లేక మైక్ ఇచ్చినారు పాపం, అది కూడా గుర్తు చేసుకోవాలా. వైసీపీలో దళితులకు ఏ మాత్రం స్థానం లేదు. నిన్న లేక ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా, ఇన్ని రోజులు ఎలక్షన్ లేదు కాబట్టి మేమే మాట్లాడినాం, మేమే పెత్తనం చేసినాము. ఎస్సీలకి వైసీపీలో పెత్తనం లేదు. ఇంక నీకు ఎలక్షన్ వస్తుంది కాబట్టి నువ్వు ఎస్సీగా నువ్వు మాట్లాడేసి నిన్నదా మైక్ ఇచ్చినారు ఆయనకి. ఇన్ని రోజులు మైకే ఇలా పాపం ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన. నిన్న ఆయన మాట్లాడిన ఆయన గురించి తెలుసుకుంటే చాలా విషయాలు మాకు తెలిసింది. ఆయన ఎస్సీ ఎంపీగా ఎక్కడ కూడా ఉనికి చూపించలేదు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఆయన ఏదైనా డెవలప్ చేసినట్లు ప్రూఫ్స్ కూడా లేవు. అంతెందుకు ఈ యొక్క ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అన్యాయాలు జరిగింది దళితుల పైన. ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమంది దెబ్బలు తిన్నారు, ఎంతోమంది పైన కేసులు పెట్టినారు. ఇన్ని చేసినా కానీ ఒక్కరోజు కూడా స్పందించిన బాబత్తే లేదు ఆయన. ఆయన నన్ను మాట్లాడతామంటే మాకు నవ్వాలా ఏడియాలా? ఈయన ఎస్సీ అని చెప్పుకుంటే కూడా మాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా స్పందించాలి కదా. పార్టీలతో ఏముందండి పని? అంబేద్కర్ ఎస్సీలు రిజర్వేషన్ కల్పించింది ఎందుకంటే దళితులకు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, దళితుల పక్షాన్ని నిలబడతారు, దళితులకు న్యాయం చేస్తారు అనేసి పోరాడతారనే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించింది. ఈయన ఎవరికి ఊడిగం చేయాలనేసి ఈయన ఎంపీ అయినాడు. ప్రజలకు సేవ చేయడానికి కాదు, ఎవరి కాళ్ళ కింద ఊడిగం చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎంపీ అయినాడు. ఇకపోతే ఈయన గురించి మేము కొన్ని తెలుసుకున్నాం. ఏం బా ఈయనకు తెలుసా, ఈయన ఎంపీ అంటా ఉన్నారు అది ఇది అంటే, ఈ పెద్ద పంజాన్మనంలో బట్టంతోటి అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో పాత్రలు చెప్పినారు బా దీని ముందు ఇక్కడ ఏదో ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉండింది, ఎక్కువ ఈ ఊరికి వచ్చి పోతా ఉన్నాడు బా, అట్లా తెలుసు, అంతేగాని ఆయన ఎంపీ అనే విషయం మాకు తెలియదు అన్నాడు. అరే ఇదేంద్ర ఎట్లా అంటారు అనేసి ఎక్కడ పోలేదు పర్సనల్ అనేసి మళ్ళీ గమనించాడు. మళ్ళీ ఇంకా ఏం విషయం అంటే ఈయన ఒక స్వచ్ఛంద సమస్య పెట్టినాడు. ఈయన పాత వాళ్ళకందరికీ తెలుసు, దాంట్లో ప్రజల దగ్గర అంతా డబ్బులు తీసుకొని తినేసినాడు. అది కోర్టు నుండి కేసు పెడితే మళ్ళీ ఆయన ఎవరెవరు కాల్లో పట్టుకొని ఆ కేసు నుంచి బయటపడినాడు. ఆ విషయం మర్చిపోయినాడు ఆయన. మర్చిపోయి నిన్న లేనిపోని అవాకులు చవాకులు చేసినాడు. నిన్న కెలవాతి రామకృష్ణారెడ్డి, కెలవాతి అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇట్లా అంటారు అట్లా అంటారు ఏదేదో అంటారు. పిల్లి పాలు తాగే తెలియదంట, కళ్ళు మూసుకొని తాగుతా ఉంటుంది, ఎవరు చూడలేదు అనుకుంటా ఉంది. ఈ చరిత్ర చాలా ఉంది. అంతెందుకండి ఈయన ఎంపీ కదా, ఎంపీ ల్యాండ్స్ ఎంత ఖర్చు పెట్టాడు జిల్లాలో అది చెప్పానండి చూస్తాం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులన్నీ 27 పథకాలు ఎస్సీలకు తీసేసినారు. ఒక్కరోజైనా పార్లమెంట్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డు కమిటీలో ఈయన చైర్మన్ కదా, ఒక్కరోజైనా ఆయన మాట్లాడినాడా? ఇప్పుడు ఎవరు మాట్లాడాల? ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీకి చైర్మన్. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎస్సీల సమస్యలపైన స్పందించిన బాబుతే లేదు. ఎన్ని జరిగినాయి మన జిల్లాలోనే, వేరే బయట వద్దులేండి. నీకు ఇంట్లోనే పెత్తనం, ఇలా బయట ఆడిస్తారు పెత్తనం నీకు. నీవు ఎక్కడైతే నీ కాన్స్టిట్యున్సీ ఉందో, ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా స్పందించిన బాబత్ ఉంది. నీవు ఎక్కడైతే నీ కాన్స్టిట్యున్సీ ఉందో, ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా స్పందించిన బాబత్ ఉందా? ఎక్కడైనా 10 రూపాయలు ఖర్చు పెట్టినంత ఇది ఉందా? కొంచెం మాట్లాడేటప్పుడు వయసు తగ్గట్టు మాట్లాడు. నీకంటే ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం, కాకపోతే మేము మీ మాదిరి స్థాయి మర్చి మాట్లాడలేము. ఎందుకంటే నువ్వు ఎంపీ స్థాయి కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా? ఇన్ని రోజులు ఏం చేయలేదు, ఎలక్షన్ వస్తా ఉంది, ఓట్లు అడుక్కో, అంతేకాని అతని ఇట్లా ఇతని ఇట్లా. అసలైన పోర్టెంట్ ఎవరంటే నువ్వే. నువ్వు ప్రజలకు సేవ చేసేది లేదనేది విషయం తెలిసిందే కదా. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో.
నేను ఏం చేస్తున్నాను, నేను ఎస్సీగా పుట్టిన దానికి, రిజర్వేషన్లో నేను లబ్ధి పొందిన దానికి, ఎంపీ అయిన దానికి నేను ఏం చేస్తున్నాను ప్రజలకు సేవ అనేది గుర్తు చేసుకొని ఏం మాట్లాడాలా, ఎట్లా ఉండాలనేది ఇప్పటికైనా తెలుసుకో. వయసు అయిపోతా ఉంది. నమస్కారం, అస్సలాము అలైకుం. నిన్నటి రోజు ఆస్రా ప్రోగ్రాంలో మన జనతా బజార్ చైర్మన్ బోసన్న గారు కొన్ని మాటలు మాట్లాడినారు. కానీ బోసన్న మాట్లాడిన మాటల్లో కొన్ని నిజాలు ఉన్నాయి. ఎందుకంటే మనము చేసిన తప్పుని ఇంకోరి మీద నెట్టేదానికి ప్రయత్నించినారు. కానీ అది పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరు ఏమి అనేది పూజ కూర్చున్నట్లు తెలుసు. పలమనేరు నియోజకవర్గం ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే అంత తెలివైనడు. పలమనేరు అంటే తెలివి, తెలివి అంటే పలమనేరు. ఒక మాట అడుగుతున్నాం బోసన్న గారు, మీరు నిన్న మాట్లాడిన మాటలకు మీరు కరెక్ట్ అయిన నాయకులైతే, మీరు నీతి నిజాయితీన నాయకులైతే మీరు జనతా బజార్కి రాజీనామా చేసి పాలక వర్గానికి రద్దు చేసి మీరు ఎలక్షన్ పోండి. ఈ 5 సంవత్సరాల నుండి మీరు జనతా బజార్ ఎలక్షన్కి ఎందుకు పోలేదు? మీరు చేసిన జనతా బజార్లో తప్పొప్పులు ప్రజలకు తెలుస్తుందనా? ఖాళీగా మీరు ఆ ఖాళీ సంచులు అమ్ముతారే, ఆ లెక్కెత్తుకుంటే మీరు ఏమనేది ప్రజలకు తెలుస్తుంది. అలాగే మీరేదో చెప్తారు, సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు జనతా బజార్ టర్నోవర్ అనేసి. సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు టర్నోవర్ అయినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నారు? జనతా బజార్ ఆస్తుల్ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినారు? జనతా బజార్ బ్యాలెన్స్ ఎంత? జనతా బజార్ సంపాదన ఎంత? జనతా బజార్ జీతాలు ఎంత? అది బయటకు రాదు. అంతెందుకండి, మీరు కరెక్ట్ అయిన వాళ్ళు అయితే పుంగనూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు పలమనేరులో జనతా బజార్ ఎలక్షన్ జరిగితే మీరు పుంగనూరు ఎమ్మెల్యే ఎందుకు పిలిపించుకుంటారు అక్కడికి? మీరు కరెక్ట్ అయిన నాయకులు కదా. మీరు వైట్ పేపర్ అనేది మీరు చెప్తే కాదు, ప్రజలు చెప్పాలా మీరు వైట్ పేపరా బ్లాక్ పేపరా అని. నేను 1000 ఏళ్ళు బతుకుతానంటే అది కాదు, భగవంతుడు నిర్ణయిస్తేనే మీరు 1000 ఏళ్ళు బతుకుతారు. మీరేదో జనతా బజార్ ఎలక్షన్లు నిలిపేయాలని చెప్పి అదేదో మనకి ఎస్టేట్లో 2.5 ఎకరా జాగా కోసము ఆ వెంకటేశ్వర గుళ్ళకి సత్యం చేయండి, లేకపోతే సత్యం చేస్తా. ఉండే పార్టీని వెన్నుపోటు పొడిచేది మీరు, మీ వెనకాల నమ్ముకుని వచ్చింది మోసం చేసేది మీరు. అంతెందుకండి, జనతా బజార్లో మీరు చైర్మన్, మీ బర్త్డేకి ఎంతమంది బ్యానర్లు వేసినారు? కార్యకర్తలు వేసినారా? మీ సిబ్బంది వేసినారా? మీకు సరుకులు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు వేసినారు. ఏజెన్సీ వాళ్ళకు మీకు ఎంత లేకపోతే మీకు వేస్తారు వాళ్ళు? అదన్నీ ఎంత బయటపెట్టండి. అవన్నీ బయటపడతాయని మీ స్వలాభం కోసం, మీ 2.5 ఎకరాల ఆస్తి కోసం మీరు పార్టీ మారింది. మారితే మీ సొంతము, మీ ఇష్టము, మీరు మారండి. మీరు అప్పుడే మీరే చెప్పినారు నేను ఎక్కడైనా ఉంటాను, మీ ఇష్టం. ఎవరు అడిగినారు మిమ్మల్ని? ఎవరు మీరు కుపోవద్దన్నారు? మీరు ఆడైనా ఉండండి. ఉండే పార్టీలో మీరు కరెక్ట్గా ఉండండి. నిన్నటి రోజు పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి పలమనేరు బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర అగుచాట్లు పడుతుంటే కూడా ఈ 2 రోజులుగా అక్కడ ఒక ఆసరా కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో వక్తలు చాలా మంది వరకు మాట్లాడినారు. స్పెసిఫిక్గా రాజంపేట పార్లమెంటుకి సంబంధించిన రెడ్డప్పన్న గారు కొంచెం ఉన్నది. రాజంపేట పార్లమెంటుకి సంబంధించి రెడ్డప్పన్న గారు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఈ చిత్తూరు పార్లమెంట్ ఎవరు దళితులు లేనట్లు ఆయన్ని దిగుమతి చేసుకుని ఆ పార్లమెంట్ సభ్యులు పెద్దలు రెడ్డప్పన్న గారు
ఊగిపోతూ ఒంటికాల మీద లేచి గౌరవ మచ్చలేని నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారి పైన వాళ్ళ కుమారుడు అయినటువంటి అభివృద్ధి అంటేమో పొలంనేరుకు రుచి చూపించిన ఈ అమర్నాథ్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఏదేదో మాట్లాడినాడు. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కూడా వెధవాన్ని మీరు అన్నారు. మీరు ఒక లాయర్ చదివినారు, ఒక దళిత కుటుంబంలో పుట్టి మీరు ఈరోజు మీరు చేస్తున్నదేమి? పెద్దిరెడ్డి గారికి పెద్ద పాలేరా కాదా? మీరు పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక పెద్ద పాలేరు. మీరు వాళ్ళ దగ్గర చేయిలు కట్టుకొని వాళ్ళ ఇళ్ళలోకి పోకుండా వాళ్ళ పక్కన కూర్చోకుండా మీరు ఈరోజు ఉంటే మిమ్మల్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, గాలివాటంలో గెలిచినారు. సరే, అంతా బాగానే ఉంది. మేము ఎంతసేపు ఉద్యమాల్లో పోరాడుతూ ఉండేది. వీళ్ళు వాళ్ళు పట్టో పగడో ఎప్పుడు కూడా మేము ఉద్యమాల్లో పోరాడుతూ ఉంటే మీరు ఈ రెడ్డప్ప గారిని ఒకటి అడగదలుచుకున్నా. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా చేయబెట్టకుండా దాదాపు 29 మంది శాసనసభ్యుల్ని సిట్టింగ్ శాసనసభ్యులు మార్చినారు. ఎక్కడ అగ్రవర్ణాలలో మార్చలేదు. అప్పుడు ఏమైనా మీ నోరు మోగిపోయిందా రెడ్డప్ప అని మేము అడుగుతున్నాము. ఒక ఎలక్షన్ జరిగిందా? పుంగనూరు మున్సిపాలిటీ కానీ పుంగనూరు కాన్స్టిట్యున్సీ మొత్తం జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ జరిగినాయా? ఏకపక్షంగా చేసుకుని ఎవరు దౌర్జన్యమో? కెలవాతి నూతన కాలం కుటుంబం, మచ్చలేని కుటుంబం. నువ్వు కనీసం పెద్దిరెడ్డి గారి ఇంట్లోకి పోతావు లేదో మాకు తెలీదు. మేమైతే అమరాన్ని గారి పక్కలోనే భోజనం చేస్తాము, వాళ్ళ ఇంట్లోనే తింటాము. వీళ్ళు బట్టి అమరాన్నే మాకు వడ్డించిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లున్నాయి. లేనిపోని సాకులు చెప్పొద్దండి. మీరు పెద్దిరెడ్డి గారికి పెద్ద పాలేరు, ఒక దళితుడిగా పుట్టి. ఇంతటితో మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారు నూతన కాలం కుటుంబాన్ని విమర్శిస్తే గట్టిగా రెడ్డప్పనైనా సరే ఎవరైనా సరే ఏ దళిత ఎవరిని వదిలిపెట్టమో గట్టిగా మీకు తగిన శాస్తి చెప్తాము, తగిన బుద్ధి కూడా చెప్తామని కూడా రెడ్డప్ప గారికి మేము విన్నవించుకుంటాం. జై తెలుగుదేశం, జై అమరన్న. జిమ్ చేస్తాను, బాగా జిమ్ చేస్తాను. तस्मै श्री गुरुवे नमः।
సరస్వతీ నమస్తుభ్యం వరదే సాముపాదు సరస్వతీ పద్మకేసరి పద్మతి దేవర నిను బేటి నామయా శ్రీ భక్తులతో ప్రోత్సహో వేదనామయా